2వ తారీఖు నుండి మన సంఘములో చక్కటి ఆరాధన జరుగుతున్నాయి. ఏం ఆరాధనలు ఇవి? కుటుంబ ఆశీర్వాద పండుగలు. కుటుంబం అంటే ఎవరెవరు ఉండాలి? తల్లి, తండ్రి, బిడ్డలు, వారందరినీ కలిపేమంటారు కుటుంబం అంట. అట్లా వచ్చారు మీరు? తల్లి వచ్చిందా? తండ్రి వచ్చాడా? బిడ్డలు వచ్చారా? మన కుటుంబం ఏమవ్వాలంట? ఆశీర్వదించబడాలి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పరిశుద్ధ లేఖనములో అనేక సత్యాలు తెలియచేయబడుతున్నాయి. చిన్న కుటుంబం ఉంది, పెద్ద కుటుంబం ఉంది, మంచి కుటుంబం ఉంది, చెడ్డ కుటుంబము ఉంది, దీవించబడిన కుటుంబం ఉంది, కలతలతో నిండిన కుటుంబం ఉంది, గారాభం కలిగిన కుటుంబం ఉంది, పిసినారి కలిగిన కుటుంబం ఉంది. దేవుని బిడ్డ, మన కుటుంబం ఎలాంటిదో 2 భార్యాభర్తలు మనం చూస్తాం. అబ్రహాము, శారమును మనం చూస్తాం. వారు ఆశీర్వదించబడటానికి దేవుడు వారిద్దరిని పిలిచాడు. ఎవరిద్దరిని? అబ్రహాముని, శారాముని పిలిచాడు. పరిశుద్ధ లేఖనములో ఆదికాండములో 17వ అధ్యాయం చూస్తే అక్కడ రాయబడిన మాట ఏమిటంటే, అప్పటి వరకు ఆయన పేరు అబ్రాము అబ్రాము అన్నారు. ఆ తరువాత ఆమెనేమో శారాయి శారాయి అన్నారు. వారు ఆశీర్వదించబడాలంటే దేవుడు వారిని పిలిచేమన్నాడంటే, అబ్రాము, ఇక నుంచి నీవు అబ్రహామివి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు అంటే ఏం కలిపాడు? హా కలిపాడు. అబ్రామ్ అల్ల ఏమయ్యాడు? అబ్రాహాము అయ్యాడు. హా కలిపాడు. ఈమె ఇప్పటి వరకు శారాయి అని పిలిచారు ఆవిని. అమ్మ, ఇప్పటి వరకు నువ్వు శారాయి అన్నారు, ఇక్కడ నుంచి శారాయి కాదు, నువ్వెవరివి? శారా అన్నారు. ఆమెకి ఏం తీసేశారు? ఈ తీసేసి. అవి 2 కలపండి. ఒక కుటుంబం హాయిగా ఉండాలంటే, హల్లెలూయా, గట్టిగా చప్పట్లు కొడదాం. ఒక కుటుంబం హాయిగా ఉండాలంటే ఏమీ లేదు దాన్ని సంపాదించుకోవాలి, ఏది ఎక్కువగా ఉందో దాన్ని తీసివేసుకోవాలి. అప్పుడు ఆ కుటుంబం ఏమైంది? ఆశీర్వదించబడుతుంది, హాయిగా ఉంటుంది. అబ్రాముని అన్నాడు, అయ్యా అబ్రాము కాదయ్యా, నువ్వెవరివి? అబ్రహామివి అన్నాడు. ఆయన హా కలిపాడు. అంటే ఆయనకి లేని దాన్ని ఏం చేశాడు? దేవుడు కలిపాడు. మనకి ఏది లేదో దాన్ని ఏం చేసుకోవాలి? మనం సంపాదించుకోవాలి. ఈ 10 రోజులు ఈ పండగలో, ఈ కుటుంబ ఆశీర్వాద పండగలో నాకు ఏమీ లేదయ్యా, సమాధానం లేదా, ఐక్యత లేదా, లేకపోతే నేను ఎలా ఉన్నాను ప్రార్థన లేదా, లేకపోతే నేను ఎలా ఉన్నాను స్థుతి లేదా, నేను ఎలా ఉన్నాను, నాకు ఏది తక్కువగా ఉంది అనేది మనము తెలుసుకోవాలి. తర్వాత మనకి ఏది, దేవునికి నీకు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని ఏం చేసుకోవాలి? తీసివేసుకోవాలి. అది దేవుడు ఈరోజు నీతో నాతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎప్పుడైతే వారిద్దరు సరి చేశారో అప్పటి వరకు వారికి బిడ్డలు లేకపోతే దేవుడు వారిని ఆశీర్వదించిన తర్వాత దేవుడు వారి గర్భాన్ని దీవించాడు. హల్లెలూయా. కాబట్టి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు దేవుని బిడ్డలారా. పరిశుద్ధ లేఖనములో మనం జాగ్రత్తగా చూస్తే అబ్రహాము శారాని, ఇసాకు రెబ్కాని, ఏమండి యేసేపు మరియని, జకరియా ఎలిజబెత్ అని, అకుల్లా ప్రిస్కిల్ అని, ఇలా భార్యాభర్తలు 2 పేర్లు మనకి ఒకే చోట కనబడతాయి. ఒకే చోట కనబడతాయి. ఈరోజు అకుల్లా ప్రిస్కిల్లా గురించి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఎవరి గురించి? అకుల్లా ప్రిస్కిల్లా గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. వీరు రోమ్ పట్టణంలో ఉండేవాళ్ళు, రోమా పట్టణంలో నివాసం చేసేవాళ్ళు. అయితే దేవుని బిడ్డలారా, రోమ్ పట్టణంలో ఏం జరిగింది అంటే, ఈ క్లౌదియా చక్రవర్తి రోమా చక్రవర్తిగా ఉన్న సమయంలో మొదటిసారిగా క్రైస్తవ సువార్త రోములో ప్రకటించడం జరిగింది. ఎప్పుడైతే రోములో క్రైస్తవ సువార్తను లేక యేసుక్రీస్తుని గురించిన సువార్త ప్రకటన జరిగిందో, ఆ ప్రకటన యూదులు గొడవ చేశారు. ఎక్కడ? రోమ్ పట్టణంలో. గొడవ చేయగానే ఆ క్లౌదియా చక్రవర్తి ఏం చేశాడంటే, యూదులు బహుగా గొడవ చేస్తున్నారు కాబట్టి యూదులందరినీ రోమా పట్టణం నుండి ఏం చేశాడు? బయటకు పంపించి వేశారు. ఆ సమయంలో ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల్ అనేవారు ఈ రోమా పట్టణం నుండి దేవుని బిడ్డలారా వారు కొరింథీ పట్టణానికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? కొరింథీ పట్టణానికి వచ్చారు. వీరు వాస్తవానికి డేరాలు గుట్టేవాళ్ళు, టెంట్ అంటారు కదా,
అలాగన వారి వృత్తి ఏంటంటే డేరాలు కుట్టే వృత్తి. అయితే వారు ఆ పట్టణంలో నివాసం చేస్తున్నప్పుడు పౌలు గారు రెండవ సువార్త దండయాత్రలో ఆయన బయలుదేరి వస్తూ ఉన్నాడు. ఆయన ఫిలిప్పు పట్టణానికి వచ్చాడు. అక్కడ ఆయన్ని జైల్లో పెట్టేశారు. అక్కడి నుండి మళ్ళా దెస్సలోనికి వచ్చాడు. అక్కడ సమస్య ఏర్పడింది. అక్కడ నుండి బెరయాకు వచ్చాడు. ఆడ హింస ఏర్పడింది. అక్కడ నుండి ఏథెన్స్కి వచ్చాడు. ఏథెన్స్లోనేమో బహు విగ్రహ ఆరాధన జరుగుతుంది. అక్కడ నుండి కూడా ఆయన కొరింథీకి వచ్చిన తర్వాత కొరింథీలో ఆయన ఒక కుటుంబాన్ని కనుగొన్నాడు. ఆ కుటుంబమే అకుల్లా ప్రిస్కిల్లా. బైబిల్లో చూస్తాం. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం తీయండి. మొదటి వచనం కానీ సహాయం చేయండి. బయలుదేరి కొరింథీనకు వచ్చి కనుగొని వెళ్ళెను. యూదులందరూ రోమా విడిచి ఆజ్ఞాపించినందున వారు ఇటలీ నుండి వచ్చిన వారు కుట్టేవారు పౌలు గనుక వారితో కలిసి పని చేయుచుండెను. దేవుని వాక్యం చలవిస్తుంది. ఈ అకుల్లా ప్రిస్కిల్లా గురించి మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఎక్కడ కనబడినా వారి ఇద్దరి పేర్లే కనబడతాయి. వేరువేరుగా వారి పేర్లు కనబడవు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ కుటుంబ ఆశీర్వాదాల పండుగలో దేవుని వాక్యం చలవిస్తుంది. ఒక కుటుంబం ఎలా ఉండాలంటే ఇద్దరు కలిసి కట్టుగా ఉండాలి. భార్య భర్తలు బిడ్డలు కలిసి కట్టుగా ఉండాలి. కాబట్టి బైబిల్ చెబుతున్న మాట ఏమిటంటే వీరిద్దరూ దేవునిని సొంత రక్షకుడిగా అంగీకరించుకొని వారు ఈ కొరింథీ పట్టణము అంత మంచి పట్టణము కాదు. ఈ పట్టణము ఏమండి వ్యాపారం ఉండిద్ది. ఇక్కడ ఈ పట్టణములో అనేక మంది రాకపోకలు ఇక్కడ ఈ పట్టణంలో ఎక్కువగా ఉంది. సుమారు 12 దేవాలయాలు ఉన్నాయంట. హిందూ దేవాలయాలు ఎన్ని ఉన్నాయి? 12 దేవాలయాలు ఉన్నాయి. ఇక్కడ ఏమండి సుమారు 1000 మంది వేశ్యలు ఉండేవాళ్ళు. ఎంతమంది? 1000 మంది వేశ్యలు ఉండేవాళ్ళు. ఇక్కడ వ్యాపారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ శృంగారపు దేవాలయాలుగా వారు నగ్న విధానంలో ఏర్పాటు చేస్తూ బహు భయంకరంగా పాపము జరుగుతున్న పట్టణం ఏదంటే కొరింథీ పట్టణం. ఆ పట్టణానికి వచ్చారు ఎవరో? అకుల్లా ప్రిస్కిల్లా వచ్చారు. పౌలు భక్తుడు ఆ పట్టణానికి వచ్చినాక ఆయన విచారిస్తే ఈ కుటుంబము వారికి కనబడింది. వెంటనే పౌలు భక్తుడు ఎవరి దగ్గరకు వచ్చాడు? అకుల్లా ప్రిస్కిల్లా దగ్గరకు వచ్చాడు. వారి దగ్గర సుమారు 18 నెలల పాటు ఉన్నాడు. హల్లెలూయా! ఎన్ని నెలలు? 18 నెలల పాటు ఉన్నాడు. ఈ రోజుల్లో ఏమండి ఒక్కరోజు సేవకుడిని ఆతిథ్యం ఇవ్వాలంటేనే మనం ఎంతో బాధపడుతూ ఉంటాం. వీళ్ళు ఎన్ని నెలలు ఇచ్చారు? సంవత్సరంన్నర ఇచ్చారు. ఆడున్న మాట చూడండి ఎక్కడుందో. పరిశుద్ధ లేఖనములో మనం చూస్తే దేవుని 11వ వచనం చదవండి. అతడు కాబట్టి ఎన్ని నెలలు ఉన్నట్టు? సంవత్సరం మీద 6 నెలలు అంటే సంవత్సరానికి ఎన్ని నెలలు? 12. 6 నెలలు ఎన్ని? 6, 12 అంటే 18 నెలల పాటు ఈ పౌలు భక్తుడు ఎవరి దగ్గర ఉన్నాడు? అకుల్లా ప్రిస్కిల్లా దగ్గర ఉన్నాడు. దేవుని బిడ్డ భయంకరమైన పట్టణంలో ఉన్న అనేక మందిని దేవుని మళ్లించడానికి, దేవునికి దగ్గరగా జీవించడానికి ఈ కుటుంబం ఎంతో సహాయపడింది. హల్లెలూయా! ఈరోజు ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. బైబిల్ చెబుతుంది నీతో పాటు ఏమొస్తుందంటే నీ ఇంట్లో ఉన్న ఫ్రిడ్జ్ రాదు, నీతో పాటు వచ్చిద్దా? నీతో ఉన్న ఏ వస్తువులు కూడా రావు. నీతో వచ్చేదేంటి? నీ క్రియలే. నీతో వచ్చేదేంటి? నీ క్రియలు. నీలో ఉన్న భక్తి. నీ ఎంత భక్తి కలిగి ఉంటావో అంతగా నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకుంటావు. దేవుని బిడ్డలారా, అందుకే వారు తమ ప్రయాసలు మాని విశ్రాంతిలో ప్రవేశించెదరు, వారి క్రియలు వారి వెంట పోవును అంటున్నాడు. అంటే మన క్రియలు ఎవరంట వస్తాయి? మన నీడ మనంట వచ్చిద్దా? ఎవరంటే వెళ్ళిద్ది? మన వెంటే వచ్చింది. మనం చేసే మంచి పనులు మన వెంట వస్తాయి, చెడ్డ పనులు మన వెంట వస్తాయి. నీ కుటుంబము ఆశీర్వదించబడాలంటే నీ కుటుంబంలో ఏముండాలి?
ఈ యొక్క అకుల్లా ప్రిస్కిల కుటుంబంలో ఏమండి ప్రార్థన ఉంది. హల్లెలూయా. ఏమనంట? ప్రార్థన ఉంది. ఒకసారి మనము యోబు కుటుంబాన్ని దగ్గరికి వెళితే, యోబు ఉదయాన్నే లేచేవాడు. ఆయన ఏం చేసేవాడు? దేవునికి బిడల నిమిత్తము ఏమండి దహన బలులు అర్పించేవాడు, అర్పణలు. ఒకసారి చూద్దాం, ఆ మాటలు కూడా మీరు వింటే అర్థమైంది. పరిశుద్ధ లేఖన భాగములో యోబు గ్రంథములో యోబు భక్తుడు చేస్తున్న విధానం, ప్రతిరోజు ఆయన ఈ గొప్ప కార్యాలు చేస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. చదవండి. తమ కుమారులు, 5వ వచనం చూడండి అమ్మ. తమ కుమారులు పాపము చేసి తమ హృదయములలో దేవుని దూషింతురేమో అని వారు పిలువనంపించి వారిని పవిత్రపరిచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్క నిమిత్తము దహన బలి అర్పించుచు వచ్చాను. యోబు నిత్యము ఈ విధంగా చేస్తున్నాడు. మనము ఉదయాన్నే లేచి, అంటే పూర్వదినాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళు? అర్పణలు వారు కలిగిన దానిలో నుంచి దేవునికి అర్పణ అర్పించేవాళ్ళు. ఈరోజు దేవుడు మనల్ని కోరుకుంటుంది ఏంటంటే, నీ ఉదయాన్నే లేచి నీ 2 చేతులు దేవుని వైపు సాపి నీ కుటుంబం గురించి, నీ భర్త గురించి, నీ బిడల గురించి రేయి మొదటి జామునే ప్రార్థించే బిడలుగా, ప్రార్థించే కుటుంబముగా ఉండాలని దేవుని వాక్యం చలవిస్తుంది. ఇప్పుడు యోబు కుటుంబంలో ప్రతిరోజు వారి బిడల నిమిత్తం ఏం చేస్తున్నాడు ఆయన? ఏవండి, అరుణోదయం లేచి ఒక్కొక్కరి నిమిత్తము దహన బలి అర్పిస్తూ ఉన్నాడు. ఒకవేళ నా పెద్ద బిడ్డ, 2వ బిడ్డ, 3వ బిడ్డ, ఈ 10 మంది ఏమైనా దేవునికి దూరంగా ఉన్నారేమోనని ఎంతగానో దేవునికి విజ్ఞాపన చేస్తున్న కుటుంబముగా మనం చూడగలుగుతున్నాం. అందుకే యోబు కుటుంబం దగ్గరికి ఎవరు వెళ్ళారు? సాతాను వెళ్ళింది. సాతాను వెళితే యోబు చుట్టూ ఏముందంట? కంచె ఉంది. ఆ కుటుంబం దగ్గరికి ఆ సాతాను వెళ్ళలేకపోతుంది. దేవుని దగ్గరికి వెళ్ళింది పర్మిషన్ కొరకు. దేవుడు పర్మిషన్ ఇస్తే అప్పుడు ఆ చుట్టూ ఉన్న కంచెను తీసివేయటం జరిగింది. నీ ఇంటిలో కూడా ఈ ప్రార్థన ఉంటే నీ కుటుంబానికి ఏముంటుంది? కంచె ఉంటుంది. దేవుని బిడ్డలారా, కాబట్టి మన కుటుంబంలో కంచె లేదు అంటే మన ఇంట్లో ఏమి లేదు? ప్రార్థన లేదు. పరిశుద్ధ లేఖనములో ఏమండి 2వ రాజులు 4వ అధ్యాయము 8వ వచనం కాని చూస్తే అక్కడ ఒక కుటుంబం కనబడుతుంది. ఆ కుటుంబము షునేమి పట్టణములో గనురాలైన ఒక స్త్రీ కనబడుతుంది. ఆమె పేరు మరుగున పడిపోయింది. హల్లెలూయా. ఆమె పేరేమైంది? మరుగున పడిపోయింది. ఇప్పుడు ఆమె ఏమి పిలుస్తున్నారు? అందరూ గనురాలు, గనురాలు, గనురాలు అంటున్నారు. చూసారా? మనకు కూడా పేరు పెడతారు. వాళ్ళ ఇంటికి వెళ్ళబాకండి, వాళ్ళు పిసినారోళ్ళండి అంటారు. వాళ్ళ ఇంటికి వెళ్ళొద్దండి, వాళ్ళు పిసినారోళ్ళని అంటాం. కొంతమంది వాళ్ళతో మాట్లాడబాకండి, వాళ్ళు బొడ్డుకి ఏం రాసుకున్నారట? మసి రాసుకొని తిరుగుతున్నారండి అంటారు. అంటే తగాదా ఆడతారండి, మంచి తగాదా, వాళ్ళు ప్రపంచ గేయాళ్ళండి అంటారు. మనకు పేర్లు పెట్టేస్తారు. ఈ కుటుంబానికి ఏ పేరు పెట్టారు? గనురాలు. చక్కటి విధానం. ఏమిటయ్యా ఆమెకున్న ఘనత అంటే, అక్కడున్న రాయబడిన మాట ఏమిటంటే, ఆమె తన భర్తకు చెప్పకుండా ఏ పని చేయదు. హల్లెలూయా. ఆమె ఏం చేసిందంట? తన భర్తకు చెప్పకుండా. మనకు అసలు భర్త అంటే ఏమన్నా కొంతమందిని చూస్తూ ఉంటాం. మొన్న ఒక ఆమె అంటుంది, అయ్యగారండి మా మిరగాయ ఇటు వచ్చిందా అంటుంది. ఏంటంట? మిరగాయ అంటే మనకేం తెలుసు? ఎవరు ఆ మిరగాయ అంటే మా భర్త అండి అంటుంది. అంటే భర్తకే పేరు పెట్టింది, మిరగాయని పేరు పెట్టింది. అంటే ఈమెమో ఎత్తుకుండిదంటే ఆయన ఏమో కొద్దిగా పొట్టిగా ఉంటాడని ఏం పేరు పెట్టింది? మిరగాయ. ఎంత చక్కగా మా భర్తని ఎంత గౌరవిస్తుందో మా తల్లి. ఈరోజు చాలామంది అట్లాగే గౌరవిస్తున్నారు. చూసారా? దేవుని బిడ్డలారా, గమనించాల్సింది, ఈమెయితే తన భర్తకు చెప్పకుండా ఏ పని చేయదు. మొన్న ఒక చిన్న సంఘటన జరిగింది. భర్త వచ్చి అంటున్నాడు, ఏమ్మా నీ దగ్గర దాచుకున్న డబ్బులు ఎవరైనా దాచుకుంటారు కదా, మార్తమ్మ, సువార్తమ్మ, శాంతమ్మ వచ్చి డబ్బులు ఇస్తూ ఉంటుందిగా, ఆ డబ్బులు ఏమైనా ఉన్నాయంటే వెంటనే ఉన్నాయండి అని 10,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చింది. ఆయన అంటున్నాడు, ఈ 10,000 నా జేబులయ్యేగా అన్నాడు. ఏమన్నాడు? ఈ 10,000 నా జేబు. నేను దాయిపోతే ఉన్నాయా అంది. అంటే ఎవరు డబ్బులు అయ్యి? ఆయన డబ్బులేగా. అంటే వచ్చి సొక్కారు తగిలిగానే జేబులో అప్పుడు వెయ్యి తీసి ఎన్ని తెచ్చింది? 10,000 దాచింది. ఆ డబ్బులు ఎవరివి? ఆయన జేబులో. అంటే
మనం ఏం చేస్తున్నామంటే ఒకరికొకరు వేరువేరుగా ఉంటున్నాం, కానీ ఒకే మాటగా ఉండనే ఉంటల. కానీ ఈ తల్లి అయితే అలా లేదు. ఎలా ఉంది? భర్తకు చెప్పకుండా చూద్దాం. అక్కడ చూడండి, 2వ రాజులకి రండి. ఆమె మన యొద్దకు వచ్చుచు పోవచ్చున్నా ఆయన ఎవరంట? భక్తి గల దైవజనుడు. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎవరికి ఈ భక్తి తెలిసిందంటే, నువ్వు భక్తిగా ఉంటేనే ఎదుటవాని భక్తి నీకు తెలిసి. నువ్వు భక్తి లేకపోతే ఎదుటవాని భక్తి నీకు తెలియదు. రేపు గమనించాల్సింది ఏమిటంటే, రెండవ రాకడలో మధ్యాకాశము నుండి దేవుని యొక్క వాక్యం చలవిస్తుంది. ఆయన పరలోకము నుండి ప్రభువు ఆ దూతలు బయలుదేరుతుంటే, ఇక్కడున్న సంఘమేమో అక్కడ దూత బోరధ్వని వినబడగానే ఇక్కడ ఎవరైతే భక్తి గలవారుగా ఉంటారో, ఎవరైతే భక్తి శ్రద్ధ కలిగి ఉంటారో, అక్కడ రాయబడిన మాట కూడా చూడు ఏమంటాడు. 13వ వచనం కూడా చదవండి. నీవు ఇంత శ్రద్ధాభక్తులు మాయందు కనుపరిచితివి కనుక. చూడండి, దేవుని ఆమె ఏం కలిగి ఉందంట? శ్రద్ధాభక్తులు కలిగి ఉంది. శ్రద్ధ ఉంటేనే భక్తి ఉండిద్ది. ఆ భక్తి కూడా ఎలా ఉండాలంటే, యాకోబు పత్రిక 1వ అధ్యాయము 27వ వచనంలో చెబుతున్నాడు. నిజమైన భక్తి ఏదనగానే మాట్లాడుతున్నాడు. చూడండి ఏమంటున్నాడు అక్కడ. యాకోబు పత్రిక 1వ అధ్యాయం 27వ వచనం. పవిత్రమును ఏదనగా దిక్కులేని పిల్లలను, విధవరాళ్లను వారి ఇబ్బందులు పరామర్శించుటయు, ఇకలోక మాలిన్యము అంటకుండా తమ్ము తాము కాపాడుకొనుటయే నిజమైన భక్తి. హల్లెలూయా. ఏ భక్తి అంట? నిజమైన భక్తి. ఏమండి, కొంతమంది అనాథులు ఉన్నారు, దిక్కులేని వారు ఆపదలో ఉన్నప్పుడు వారికి సహాయం చేయాలి. నీకేదైనా కలిగిన దాన్ని నువ్వు ఇచ్చే బిడ్డగా నువ్వు ఉండాలి. వెధవరాళ్ళు నీ దగ్గరికి వచ్చి ఏదైనా వారు అడిగితే నీకున్న దానిలో నుంచి మీరు సహాయము చేయాలి. 3వది ఏమన్నాడు? ఇకలోక మాలిన్యమును అంటకుండా ఉండాలి. ఇక్కడేమో యేసు ప్రభు చేయబట్టుకున్నట్టు ఉంటవి. ఎక్కడ? మందిరములో ఎవరు యేసు ప్రభు యొక్క చేతిలో చేస్తున్నట్టు ఉంటున్నావు. బయటికి వెళ్ళంగానే యోధాలో చేతులు పెడతవి. ఎవరి దగ్గర? యోధా దగ్గర. యోధా ఎట్లా ఉన్నావు? బాగున్నావా? నీ సంచిలో డబ్బులు నాకు కూడా ఇస్తావా లేదా అని అంటవి. చూసావా? ఇక్కడున్నంతసేపు ఏమో యేసు ప్రభు అయ్యా అయ్యా అంటవి. బయటికి వెళ్ళంగానే మొత్తం తీసేస్తుంటవి. నీ భక్తి ఏది? దేవుడు అంటున్నాడు, నిజమైన భక్తి ఏదనగా ఇకలోక మాలిన్యము అంటకూడదు. ఎడన్నా తగాద ఆడుతుంటే నువ్వు వెళ్తుంటే డీజిల్ పోతుంటే పెట్రోల్ పోతుంటవి. ఏది? ఆ తగాద ఆడిపుతున్నావా? నువ్వు కానీ ఉంటే, అమ్మో ఆమె కానీ వచ్చిందంటే ఆ కుటుంబం ఏమైద్ది? మంటలు రేగుతు. కారణం ఏంటి? నీకు ఆర్పటం తెలియదు. నువ్వు డీజిల్ బయటమే, పెట్రోల్ బయటమే తెలుసు. అందుకే దేవుడు అంటున్నాడు, ఇకలోక మాలిన్యము అంటకుండా మనల్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. మొన్న ఒక ఆయన, భక్తి గల ఆయన, బాప్తిసం తీసుకున్నాడు, బల్లారాధనలో పాల్గొంటాడు. ఇంట్లో స్నేహితులతో కలిసి ఒక చెట్టు కింద కూర్చున్నారు. ఆయనతో పాటు స్నేహితులు అందరూ కూడా ఉన్నారు. ఇంతలో ఆ స్నేహితులు చేతులు చేసుకొని నీచి అని వారు నలుగురు కలిసి ప్యాకాట ఆడుతున్నారు. ఆయన కూడా ఎక్కడున్నాడు? ఆ చెట్టు దగ్గరే. కొంచెం సేపటికి ఎవరు పాపం ఫోన్ చేశారంట, అయ్యా మనోళ్ళు చక్కగా ఆడుకుంటున్నారు రా అని. ఎవరికి? పోలీసులు. వాళ్ళు వచ్చేసారు. వాళ్ళు వచ్చిన వాళ్ళు ప్యాకెట్ ఆడేవాళ్ళని పట్టుకుంటారా? అక్కడ ఉన్న వాళ్ళు అందరూ పట్టుకుంటారా? అందరిని పట్టుకుంటాడు. అయ్యా నేను బాప్తిసం తీసానంటే ఊరుకుంటాడా? చక్కగా ఎక్కిచ్చారు, తీసుకుని వెళ్ళారు. ఇది ఈయన ఎందుకు వెళ్ళాడు అంటున్నారు అందరూ. ఎవరిని? ఆరాధనకు వచ్చే వ్యక్తి, బాప్తిసం తీసుకున్న వ్యక్తి, ఆరాధనలో పాల్గొనే వ్యక్తి, సహవాసంలో పాల్గొనే వ్యక్తి, బల్లారాధనలో పాల్గొనే వ్యక్తి అక్కడికి వెళ్ళాడు. ఎందుకు వెళ్ళాలి? బైబిల్ ఏమంటుంది? ఎల్లారాని స్థలాలకు వెళ్ళకూడదు, చూడరాని దృశ్యాలు చూడకూడదు, వినరాని మాటలు వినకూడదు, నువ్వు జాగ్రత్త అని దేవుని వాక్యం చలవిస్తుంది. అందుకని నిజమైన భక్తి ఏదనగా ఇకలోక మాలిన్యమును అంటకుండా తమ్మును తాము కాపాడుకోవాలి. హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏంటి? మన ఇంటిలో ప్రార్థన ఉందా? ఇక్కడ ఈ కుటుంబంలో ఏముందంట? భక్తి శ్రద్ధాభక్తులు గల గృహము. హల్లెలూయా.
ఏ గృహం అంటే ఇది? శ్రద్ధాభక్తుల గృహము. మరి మన గృహాన్ని గురించి ఆలోచన చేద్దాం. నా ఇంటిలో ఏ విధమైన దేవుని పట్ల శ్రద్ధ ఉంది? ఆరాధన ప్రారంభించింది 7:30కి, మనం వచ్చేది ఎప్పటికీ? పాటలు అవ్వలేదులే, ఇంకా వాక్యము స్టార్ట్ అవ్వలేదులే అని మనం ఇంటికాడి అన్ని పనులు చేసుకొని అయ్యగారు వాక్యానికి లేచిన తర్వాత వస్తాం మనం. అసలు నిజమైన భక్తి అంటే ఇది ఎప్పుడు రావాలి? ఆరాధన అయిపోయినాక రావాలి, అంతేనా? ఎప్పుడు రావాలి? ఆరాధన ప్రారంభంలోనే రావాలి. నువ్వు వచ్చి పాటలు పాడి స్తుతించి గణపరిచి ఆరాధన చేసి దేవుడు ఈరోజు నాతో ఏం మాట్లాడతాడని ఆసక్తితో ఉండాలి. దానిని ఏమన్నాడు? శ్రద్ధాభక్తి అన్నాడు. హల్లెలూయా. ఆ శ్రద్ధ మనలో లేదు, ఆ భక్తి మనలో లేదు. ఆశీర్వదించబడాలి అంటే, మన కుటుంబం దీవించబడాలంటే ఎట్లా? ఏబువలే మన ఇంట్లో ప్రార్థన ఉండాలి. అలాగే ఈ గనురాలు ఇంట్లో ఏముందంట? శ్రద్ధ భక్తి కలిగి తన భర్తకు చెప్పకుండా ఏ పని చేయదు. దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తున్నాం అకుల్లా ప్రిస్కిల్లా. వీళ్ళిద్దరూ ఏమండి దేవుని పరిచర్యలో, ప్రత్యేకంగా పౌలు గారికి ఏమండి ఎన్ని నెలలు సహాయపడ్డారు? 18 నెలలు. 18 నెలలు. నిజంగా వారి గురించి ఆలోచన చేస్తుంటే వారు ఎంత భక్తి గలవారండి, ఎంత సహవాసము చేసిన విధానం బైబిల్లో చూస్తే మీరు దేవుని బిడ్డలారా చూడండి. రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయం, రోమీలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 3-4 వచనాలు చూద్దాం. చూడండి, ఎవరి మాట మాట్లాడుతుంది? పౌలు భక్తుడు. ఎవరి గురించి చెబుతున్నాడు? అకుల్లా ప్రిస్కిల గురించి మాట్లాడుతుంటున్నాడు. వారు ఎవరో కాదన్నా, జత పనివారు. ఎవరు? అకుల్లా ప్రిస్కిల్ అనేవాళ్ళు నా జత పనివారు. వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. దేవుని బిడలారా, సేవా పరిచర్యలో అనేకమైన ఇబ్బందులు, ఆటంకాలు, మరి ముఖ్యంగా పౌలు భక్తుడు అనేక ఇబ్బందులు పడ్డాడు. కానీ ఈ యొక్క కొరింథీ పట్టణంలో ఈ 18 నెలల పాటు ఈ అకుల్లా ప్రిస్కిల్ ఏం చేశారంటే, పౌలు గారికి నిత్యము కూడా వారి ప్రక్కనే ఉండి ఎంతగానో సహాయము చేశారు. దేవుడు పరలోకములో ఉన్నాడు. దేవుని ప్రతినిధికి ఎవరున్నారు? పౌలు భక్తుడు ఉన్నాడు. పౌలు భక్తుడు సువార్త పరిచర్య చేస్తున్నాడు. ఈ కొరింథీ పట్టణం అంత మంచి పట్టణము కాదు. వారిని ఖండించాలి, బుద్ధి చెప్పాలంటే వీరికి ఏదో ఆటంకాలు వస్తాయని చెప్పని వీరు ముందు నిలబడ్డారు. ఏదైనా ఆటంకం వస్తే ముందు మా మీదే రావాలి. ఒకవేళ ఎవరైనా దుడుకుగా ఒక రాయి విసిరేసిన, ఒక దెబ్బ కొట్టినా ఎవరి మీద పడాలి? మా మీదే పడాలి, కానీ సేవకుని మీద పడకూడదు. అందుకనే పౌలు భక్తుడు ఎంత చక్కటి మాటలు మాట్లాడుతున్నాడు. మరొకసారి చదువు నాన్న. క్రీస్తు యేసునందు నా జత పని వారైనా చెప్పుడి, వారు నా ప్రాణము కొరకు తమ ప్రాణమునిచ్చుటకైనను తెగించిరి. మరియు వారి ఇంట ఉన్న సంఘము చెప్పుడి, నేను మాత్రమే కాదు అన్యజనుల్లోని సంఘముల వారందరూ వీరికి. ఎంత గొప్ప మాట అండి. నేనే కాదట, నాతో పాటు ఆయన పరిచర్యకు ఉపయోగపడ్డారు అకుల్లా ప్రిస్కిల్. నేను ఎక్కడికి వెళితే అక్కడికి వచ్చారు. ఒక్కోసారి ఏమైనా దశలోనికి వెళ్ళినా, లేకపోతే ఎసెన్స్కి వెళ్ళినా, బెరాకు వెళ్ళినా, లేకపోతే ఏ ప్రాంతానికి వెళ్ళినా వారు నాతో ఉన్నారు. ఇప్పుడు వారందరూ అంటున్నారు, అయ్యా అకుల్లా ప్రిస్కిల్లా ఉన్నారే, వారికి వందనాలయ్యా. ఎంత ప్రార్థనాపరులండి, ఎంత విశ్వాస వీరులండి, ఎంతగా ప్రార్థన చేస్తారండి, ఎంత శ్రద్ధాభక్తి గలవారండి. అయ్యా దేవుని పరిచర్య కొరకు వారు ఒకవేళ 10 రోజులు కోటాలంటే ఈ 10 రోజు కోటాలకి వారి దగ్గర ఏదైనా టెంట్లు, ఆ యొక్క డేరాలు కుట్టేవాళ్ళు కాబట్టి ముందుగానే వారి పనంతా ముగించుకొని ఈ 10 రోజులు ఎదురు చూసేవాళ్ళు. దేని కొరకు? కుటుంబ ఆశీర్వాద పండుగలో నేను నా భార్య ఉండాలి. హల్లెలూయా. నేను ముందే ఉండాలి. దేవుని మందిరంలోకి వెళ్ళాలి, దేవుని మందిరాన్ని శుభ్రం చేయాలి, దేవుని మందిరంలో సాపలు వేయాలి, దేవుని మందిరంలో పాటలు పాడాలి, దేవుని మందిరంలో స్తుతి ఆరాధన చేయాలి, దేవుని మందిరంలో దేవుని గణపరచాలి. నా సేవకుడికి నేను తోడుగా ఉండాలి. ఎంత గొప్ప ఆశీర్వాదం. అందుకే వాళ్ళందరూ అంటున్నారంట, ఏమని? అయ్యా నువ్వే కాదయ్యా, మేము కూడా చెబుతాం. ఎవరికి?
అకుల్లా ప్రిస్కిల్లాకు వందనాలు చెబుతామండి. ఎంత ప్రార్థనాపరులండి, ఎంత విశ్వాస వీరులండి, ఎంత పరిచర్య అండి. దేవుని బిడలారా, ఎక్కడికి వెళ్ళినా వారిద్దరి పేర్లు మనం చూస్తున్నాం చూడండి. అందుకని బైబిల్లో హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చూస్తాం. హెబ్రీలు రాసిన పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఇక్కడ చూడండి ఏమన్నా, ఉపకారమును ధర్మము చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అంటున్నారు. అంటే అకుల్లా ప్రిస్కిల్లా ఉపకార ధర్మమును వారు మర్చిపోలేదండి. ఇంకొక విషయం ఏంటంటే, పౌలు భక్తుడితో పాటు ఎవరున్నారు? శీలా ఉన్నాడు, తిమోతి ఉన్నాడు. వీళ్ళందరికీ భోజనం సిద్ధపరచాలంటే ఎంత కష్టమండి. వారి పనులు చేసుకుంటున్నారు, ఒక ప్రక్కన పరిసరీలో ఉంటున్నారు, ఒక ప్రక్కన పౌలు గారికి, ఒక ప్రక్కన శీల గారికి, ఒక ప్రక్కన తిమోతి గారికి, అందరికీ పరిచర్య చేస్తున్నారు. ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. దేవుని పరిచర్యలో నీవు ఎలా ఉంటున్నావు? ఒకటి, మనము ఏబు వలె మనము ఎలా ఉండాలి? ప్రార్థించేవారిగా ఉండాలి. రెండవది, గనురాలు వలె శ్రద్ధాభక్తులు కలిగి మన కుటుంబంలో భర్తకు తెలియకుండా ఏ పని చేయకూడదు. వాడిద్దరిలో ఏం లేదు, దాపరికం అనేది లేదు. మూడవదిగా మనం చూస్తున్నాం అకుల్లా ప్రిస్కిల్లా. వీళ్ళు దేవుని పరిచర్యలో ఎలా ఉన్నారంటే, దేవుని ఎలా ఉన్నారంట? పాలివారిగా ఉన్నారు. ఇది నాకు సంబంధం లేదులే, ఇది అయ్యగారికి సంబంధం అనుకున్నారా? అనుకోలా. ఒక్కళ్ళు ఏ పని చేయగలరండి? ఒక్కళ్ళు ఏ పని చేస్తారు? అప్పటికే ఆయన 10 రోజులంటే సేవకులు ఉపవాసం అంటారు. ఆయన బహు కఠినంగా ఉంటాడు. ఎవరు? మన అయ్యగారు బహు కఠినంగా ఉంటాడు. ఆయన ఉపవాసం అంటే కఠినంగానే ఉంటాడు, అంతే. దేవునికి ఆయనకి ఎవరికి తెలియనే అంతగా నిష్టగా ఉండే ఆయన. అందుకే మరణానికి వెళ్ళి జయించి వచ్చాడు. హల్లెలూయా. మరణానికి వెళ్ళి జయించి వచ్చాడు. మేము వెళ్ళాం, ఆసుపత్రిలో ఉన్నాం. మా అల్లుడు అన్నాడు, మామయ్య మనం చింతాయపాలెం ఫోన్ చేయి, బేతపూడి ఫోన్ చేయి మామయ్య, మన బ్యాండ్ అయి పెడదాం, మన రక్షణ సైన్యం బ్యాండ్ అంటే అవన్నీ మాట్లాడేసాం. వెంటనే అక్కడ టెంట్ ఏర్పాటు చేయమామి అన్నాడు. సరే నాన్న, ఎక్కడ కూడా ఏర్పాటు చేద్దాం దుగ్గరాల్లో. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ దేవుడు ఆయనను జ్ఞాపకం చేసి, నీ ద్వారా నా పరిచర్య ఇంకా ఉంది, నీ పరిచర్య నాకు అవసరం అని మరణ పంచులో ఉన్న వ్యక్తిని దేవుడు లేవనెత్తాడు. గట్టిగా చెప్పకూడదు దేవుని బిడ్డ. కాబట్టి ఈరోజు నీతో నాతో మాట్లాడుతున్నాడు. మనల్ని ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనము మన కుటుంబము దీవించబడాలంటే మొట్టమొదటిగా ఏమనుకున్నాం? అబ్రహాము శారాన్ని చెప్పుకున్నాం, సరి చేయబడాలి. హల్లెలూయా. ఏం చేయాలట? లేని దానిని మనము సంపాదించుకోవాలి. ఏదైతే ఆటంకం ఉందో దాన్ని తీసివేసుకోవాలి. ఒకటి. రెండవది, మన ఇంట్లో ఏముండాలి? ప్రార్థన ఉండాలి. మూడవది, మన ఇంట్లో ఏముండాలి? శ్రద్ధాభక్తులు కలిగి దేవుని ఎడల ఉండాలి. మన ఇంట్లో దాపరికం అనేది ఉండకూడదు. నాలుగవది ఏంటి చెప్పుకున్నాం? అకుల్లా ప్రిస్కిల్లా దేవుని పరిచర్యలో వారు పాలి భాగస్తులుగా ఉన్నారు. హల్లెలూయా. మరి మన పరిస్థితి ఏంటి? మనము కూడా ఈ 10 రోజులంటే ఒక్కళ్ళు చేయలేరు, మన వంతు మనం చేయాలి. టైం అంటే 7:30 అంటే 7:30 రావాలి, తెల్లారగట్ల అంటే తెల్లారగట్ల రావాలి, సాయంకాలం అంటే సాయంకాలం రావాలి. ఆ సేవకునితో మనము కూడా జత. అందుకే అంటున్నాడు పౌలు భక్తుడు, అయ్యా అకుల్లా ప్రిస్కిల్లా, నువ్వు నా జత పనివారివయ్యా, నా కొరకు ప్రాణం పెట్టడానికి కూడా మీరు సిద్ధంగా ఉన్నారు. మీరు కలిసి సేవ చేశామే, అక్కడున్న అన్యులందరూ కూడా ఏమంటున్నారు? మీకు వందనాలు చెబుతున్నారు. అందుకే మనము భూలోకములో ఉన్నప్పుడే మనం ఎత్తబడాలి అంటే పరిశుద్ధాత్మ సహాయం మనం పొందుకోవాలి. హల్లెలూయా. ఎవరి సహాయము? పరిశుద్ధాత్మ సహాయం. మనల్ని తీసుకెళ్ళేది ఎవరు పరలోకానికి? మనల్ని పరలోక రాజ్యం తీసుకెళ్ళేది ఎవరో? మన సంఘ పెద్దలా, మన గృహసంతోళ్ళ? మన సంఘ పెద్దలు గృహసంతులు కాబట్టి ఇంకెవరున్నారు? సండే స్కూల్ టీచర్లా? ఎవరో మనల్ని తీసుకెళ్ళేది? మనల్ని తీసుకెళ్ళేది పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా. మనం తీసుకెళ్ళేది ఎవరో? పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తీసుకెళ్తాడు. ఆయన తీసుకెళ్లాలంటే పరిశుద్ధాత్మ అనుభవం మనకు కూడా, పరిశుద్ధాత్మ సహాయం మనం పొందాలంటే ఆయనతో మనం ఏం కలిగి ఉండాలి? సహవాసము కలిగి ఉండాలి. ఆ అనుభవం మనలో ఉండాలి. దేవుని బిడ్డల, నువ్వు బాప్తిసం తీసుకున్నావు, బల్లారాధనలో పాల్గొంటున్నావు, అసలు పరిశుద్ధాత్మ అంటే నీకు తెలియకపోతే ఎట్లా?
పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉండాలి, నిన్ను దర్శించాలి, పరిశుద్ధాత్మ వరమును పొందుకోవాలి. అప్పుడే పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఒక్కొక్క లోటుని తీసివేసి నీకు ఏ లక్షణాలు కావాలో, ఏ విలువలు కావాలో అవి ఒక్కొక్కటి ఏర్పాటు చేస్తాడు. ఇంతలో ఆ శబ్దం వినబడగానే నువ్వు రూపాంతరం చెందుతావు. హల్లెలూయా! ఏమవుతావు? రూపాంతరం చెందాలంటే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు, అనేక సత్యాలు తెలియపరిచాడు. కనుక మన కుటుంబం ఎలా ఉందో ఒకసారి మనల్ని మనం ప్రశ్న వేసుకుందాం. ఇన్ని విషయాలు మనం తెలుసుకున్నాం. అబ్రహాము శారాను జ్ఞాపకం చేసుకున్నాం, ఏమన్నా వారిని సరిచేసాడని చెప్పుకున్నాం. రెండోది ఏబు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం, ప్రార్థన గురించి నేర్చుకున్నాం. మూడోది గనురాలు కుటుంబాన్ని చూస్తున్నాం, శ్రద్ధ భక్తి కలిగి ఉన్నదంటున్నాం. నాలుగోది ఎవరు చెప్పుకున్నాం? అకుల్లా ప్రిస్కిల్లా దేవుని పరిచర్యలో వారు ఏమై ఉన్నారు? పాలి భాగస్తులుగా ఉండి జత పనివారిగా ఉన్నారు. దేవుని బిడలరా, దేవుని పని కొరకు మనము కూడా అట్టి ఆసక్తి కలిగి మనం జీవిస్తే దేవుడు మన కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా! మన కుటుంబాన్ని విడిచిపెట్టడం. ప్రతిరోజు నీ కుటుంబానికి వస్తాడు, ప్రతిరోజు నిన్ను దర్శిస్తాడు, ప్రతిరోజు నిన్ను చూస్తాడు, నీ భర్తను చూస్తాడు, నీ బిడ్డలను చూస్తాడు, నీ కుటుంబాన్ని చూస్తాడు, నీ ఇంటిలో ఆరాధన చూస్తాడు, కుటుంబారాధన చూస్తాడు, నీకున్న ఆసక్తిని చూస్తాడు, నీకున్న శ్రద్ధను చూస్తాడు, నీకున్న పరిచర్యను చూస్తాడు. నిన్ను విడువడు, ఎడబాయుడు. అట్టి కృపలో మనమందరూ సాగిపోవాలని ప్రభుపేట మనం చేస్తున్నాం. దేవుడి మాటలు దీవించునుగాక. మంచిదండి. దైవజనులు మంచి వర్తమానం చెప్పారు. దేవుడు వారిని దీవించి ఆశీర్వదించను గాక. బలమైన సేవకుడిగా వారు వాడబడుతున్నప్పుడు వారు ఇంకా బలంగా వాడబడినట్లుగా వారి కొరకు మనం ప్రార్థించి వారు ఉండాలని మనం చూస్తున్నామండి. ప్రార్థన చేసుకుందాం. మోకరించండి. ప్రార్థన అమ్మ ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుందామండి. అందరూ కూడా తలలో ఉంచుదాం. మహోన్నతుడా, దయగలిగిన మా తండ్రి, పరిశుద్ధుడమైన దేవా, ఈ రాత్రి వేళ మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ఈ వేమూరు సేన స్థానంలో ప్రభా మొదటికనైనా సేవకులను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అమ్మగారికి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి అయ్యా. వారి బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, పరిచర్యను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. అయా సంఘాన్ని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం, నీ మందిరంలో ఉన్న ప్రతి వారిని బట్టి ప్రార్థిస్తూ ఉన్నాము. దేవానికి స్తోత్రాలు, వందనాలు. బిడలు ప్రభా, ఈ 10 దినాలు తండ్రి కుటుంబ ఆశీర్వాద పండుగలు తండ్రి. అయా బిడలు నాయన ప్రతిదినము కూడా నేను ఆరాధిస్తూ ఉన్నారు ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. నీ దీవెనలు తండ్రి రాత్రి వేళ ప్రతి కుటుంబానికి దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నీకు వందనాలయ్యా. ఈ రాత్రి వేళ తండ్రి అయ్యా నీ వాక్యాన్ని మేము విని ఉన్నాము ప్రభా. నీకు స్తోత్రాలు తండ్రి. అయా నీ ఆశీర్వాదాలు పొందాలంటే నాయన నీ ఎదురు తండ్రి మేము సరిచేయబడే స్థితిలో అయా ఉండాలని మీరు తెలియచేసినందుకు నీకు వందనాలు నాయన. స్తోత్రాలు తండ్రి. అయ్యా ఒకవేళ తండ్రి మాలో ఏ లోపాలున్నాయో ప్రభా నీ ఎదుటనైనా సరి చేసుకొని తండ్రి అయ్యా ఎదుగు తండ్రి కుటుంబాలుగా సాగిపోవటానికి పరిశుద్ధాత్మదేవ నీ సహాయాన్ని దయచేయమని మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రార్థన కలిగిన కుటుంబాలుగా చేయండి అయ్యా. నీకు స్తోత్రాలు, వందనాలు తండ్రి. శ్రద్ధాభక్తులు కలిగిన కుటుంబాలుగా సిద్ధపరచండి అయ్యా. ఈ రాత్రి వేళ నీకు వందనాలు అయ్యా. అకుల ప్రిస్కిల్లా వలె తండ్రి సమాధానముతో ప్రభా ఎక్కడికైనాను ప్రభా వారి ఇరువురు కనబడుతూ ఉన్నారు నాయన. ఒక మంచి భార్య భర్తలుగా చూస్తూ ఉన్నాము తండ్రి. పౌలు పరిచర్యలు ఎంతో సహాయపడినటువంటి వారిగా మేము చూస్తూ ఉన్నాము నాయన. నీకు వందనాలు తండ్రి. అట్టి బిడలుగా ప్రభా అయ్యా యొక్క నాయన సేన స్థానంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము నాయన. నీకు వందనాలు. ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకునండి. వారి అవసరతలో మీరు ఉండండి నాయన. మీ సహాయాన్ని దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు. ఈ రాత్రి వేళ తండ్రి ఈ కుటుంబ ఆశీర్వాద పండుగల్లో పాల్గొన్న ప్రతి బిడను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం అయ్యా. వినేటువంటి మాటలన్నీ కూడా నా తండ్రి మా అందరి హృదయాల్లో ఫలించుకుని కృపణ దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. విని వెళ్ళి వారిగా కాకుండా ప్రభా ఈ శ్రేష్టమైనటువంటి నాయన ఈవులు మేమందరం కూడా కలిగి తండ్రి నీ ఎదుట తండ్రి నీ ఆశీర్వాదాలు పొందుకునే వారిగా పరిశుద్ధాత్మదేవ ఈ రాత్రి వేళ నీ మందిరంలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా సిద్ధపరిచి నీ సహాయాన్ని దయచేయమని
ఏసునామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందులో లేచిన పడదామండి.